మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సంబంధి వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించి సుఖమునిచ్చి మరొక ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి నేను ప్రార్థిస్తూ స్తుతిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడిచిన తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినకు ఏర్పాటు దీని వాక్య భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలు ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలు ఈ విధంగా రాయబడినవి. నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలే గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రమును వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా తన యొక్క పర్యటన, ఎటువంటి పర్యటన అంటే సుడిగాలి పర్యటన, యోబుని దర్శించి యోబుతో మాట్లాడుచు యోబును ధైర్యపరుస్తూ యోబును బలపరుస్తూ మరి యోబును గురించి ఎలీహు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నావో వాటి నుంచి యోబు ఎంత మాత్రమునో నిస్సహాయుడు కాకుండులకు దేవుడైన యెహోవా ఈ సుడిగాలిలో నుండి అతన్ని పలకరించి మాట్లాడుతూ దేవుడు కలుగజేసిన సృష్టిని, ఆయన కలిగించిన వాటన్నిటి మీద ఆయనకున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని గురించి యోబుకు తెలియచేస్తూ యోబు ద్వారా ఎలీహునకు ఈ విషయాలు అర్థం కావాలని దేవుడైన యెహోవా యోచించాడు. అందుకనే ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును అంటున్నాడు. అంటే నిర్మానుష్య ప్రదేశము, ప్రజలు లేని, జనాంగము లేని ప్రదేశాలలో కూడా దేవుడు నివాసయోగ్యముగా, అంటే ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది అవసరమో దాని ప్రకారము దేవుడు కలుగు చేసిన దానిని బట్టి ఆయన చెప్తున్న మాటలుగా ఇక్కడ ఉండి అంటున్నాడు కదా, జనము లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును అంటున్నాడు. దేవుడు మరి నశించిపోతున్న ఆ యొక్క సంపదని, ఎడారిని, దాని అంతటినీ మళ్ళీ తిరిగి వర్షము ద్వారా, నదుల ద్వారా, జలముల ద్వారా వాటిని మళ్ళీ సమకూర్చి వీటన్నిటి చేత మానవునికి సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తినిస్తున్నాడు. కాబట్టి దేవుడు తాను కలుగు చేసిన దాని గురించి వివరిస్తూ ఆయన అంటున్నమాట, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటి కాలువలను ఉరుములలోని మెరుపులను మార్గమును నిర్మించువాడెవడు? వాటి వాటి కాలాన్ని బట్టి, వాటి వాటి స్థితిగతులను బట్టి, అవి కురుస్తున్న వర్షాలను బట్టి ఆ యొక్క వర్షానికి తగిలిన మార్గాన్ని, నీటికి కలిగిన మార్గాన్ని దేవుడే ఏర్పరుస్తున్నాడు. అవి తిరిగి మళ్ళీ ఆ యొక్క ప్రదేశాలన్నిటినీ తడుపుతూ మరి సంపదని, ఫలాలని, వృక్షాలని అన్నిటినీ బ్రతికిస్తూ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు, అంటే దేవుడు నిర్మించినది, దేవుని యొక్క చిత్తానికి లోబడి మాట వింటున్నది అనే విషయాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా తెలియచేసి చెప్తూ అంటున్న వర్షము. అందుకని అంటున్నాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడు ఎవడండి? వర్షమునకు తండ్రి ఉన్నాడా? అవును, యెహోవాయే తండ్రి, యెహోవాయే దేవుడు. ఆయనే ఈ సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన వర్షింపమనగా వర్షమిచ్చెను. దేవుని యొక్క మాటకు లోబడుతున్న ప్రకృతి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నది ప్రకృతి. దేవుడు సెలవిచ్చినట్టుగా అది జరుగుతుంది తప్ప
మనము చెప్పినట్టుగా అది ఏమాత్రమునో ఉండదు. అంటే దేవునికి అధికారం ఉంది కాబట్టి, ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించారు కాబట్టి అవి నేడు వాటి కాలానుగుణంగా అవి పనిచేస్తున్నాయి. అందుకని ఇక్కడ వర్షాన్ని గురించి ప్రత్యేకంగా, వర్షమునకు తండ్రి ఉన్నాడా, మంచు బిందువులను పుట్టించువాడెవడు, ఏదైనా కూడా కలుగు చేసేవాడు, ఏదైనా దాన్ని నిర్మూలన చేయగలవాడు, సమస్తము చేయగలిగిన వాడు దేవుడైన యెహోవా అనే విషయాన్ని అక్కడ ఆయన చెప్తూ అంటున్నాడు కదా. మంచు గడ్డి ఎవని గర్భములో నుండి వచ్చును ఎంట. మంచు గడ్డ అంటే ఏది, ఈ యొక్క వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం అంతా ఒక బిందువులా ఏర్పడి ఆ బిందువులన్నీ మరి ఆకాశంలో ఆ యొక్క మంచు గడ్డల వరే, హిమాలయ పర్వతాల వల్ల ఇవన్నీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అనే విషయాన్ని ఆయన గుర్తు చేయొచ్చు. మంచు గడ్డ ఎవని గర్భము నుండి వచ్చును, ఆకాశం నుండి దిగు మంచును ఎవడో పుట్టించును. ఆకాశం నుండి దిగువచ్చు మంచును ఎవరు పుట్టించును? దేవుడే. అంటే ఆయన కలుగు చేసిన దానిలో ఉన్నవి ఇవన్నీ కూడా అవి ఆ విధంగా పనిచేస్తున్నవి, అవి చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదనే విషయాన్ని దేవుడైన యెహోవా ప్రధానంగా తెలియచేసి అంటున్నాడు కదా. జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలములు ముఖము గట్టిపరచబడును అంటున్నాడు. రాతి వలె గట్టి పట్టును. అవును, వీటి యొక్క సమూహముతో, వీటి యొక్క ఉత్పత్తితో ఇవన్నీ కూడా బిగింపబడి బండల వలె, రాళ్ల వలె అవి తయారవుతున్నాయి. అంటే ప్రతిదాన్ని కూడా దేవుడు ఒక ప్రణాళికతోనే చేశాడు అనే విషయాన్ని ప్రధానంగా ఇక్కడ దేవుడైన యెహోవా యోబుకు తెలియజేస్తూ, ఏలీహు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు సరైనవి కావు, ఆ మాటలు యథార్థమైనవి కావు అనే ఉద్దేశాన్ని అక్కడ ఆయన తెలుపుతూ ఇక్కడ నక్షత్రాల గురించి ఆయన చెప్తున్నాడు. ఏమని 31లో, కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షికను కట్లను విప్పగలవా, వాటి కాలములలో నక్షత్రరాశులను వచ్చినట్లు చేయగలవా, సప్తర్షి నక్షత్రమును వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకారముగా అవి నడుస్తున్నవి, అవి కలుగుతున్నవి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలాగైతే తిరుగుతుందో దేవుని యొక్క ప్రణాళికలో ఇవన్నీని సైన్స్ కూడా ఏదైతే చెప్తుందో ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జరిగిందే తప్ప తనంతట తానుగా ప్రకృతి కలుగలేదు. దేవుడు కలుగజేసెను, దేవుడు తన మాట ద్వారా ఇవన్నీ కలుగజేసెను. కేవలం మానవుని మాత్రమే తన హస్తాల చేత ఆయన ఆ నేల మట్టిని తీసి నిర్మించి అతని నాసికా రంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ, ఆయన జీవించి ఈ ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. దేవుడు కనుక జీవాత్మ మనకు ఇవ్వకపోతే మనం మృతులమే. అంటే మనం మృతమందక మునిపే, అంటే మన మరణమందక మునిపే జీవము గల దేవుణ్ణి స్తుతించడం వల్ల ఇవన్నీ కలుగు చేసిన దేవుడు, ఇవన్నీ ఇచ్చిన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగినాడు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. మనం సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలని, ఆయన్ని సేవించాలని, ఆయన స్తుతించాలని, ఆయన కలుగు చేసిన వాటి మీద మనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉండాలని దేవుడు అన్నీ కలిగి చేస్తే మనం ఆయన మానేసి మనం ఏదేటో చేసుకుంటే, అంటే మన ఆలోచనలకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి దేవుడైన యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే, నీవు నీ ఆలోచనలతో కాక దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వాడవై, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు జీవించినట్లయితే తప్పక ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావు. ఏలీహు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలలో సరైన అర్థం లేదనే విషయాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా యోబు ద్వారా తెలియచేసి చెప్తున్నాడు. వర్షాన్ని గురించి, హిమము గురించి, నక్షత్రాల గురించి, అంటే దేవుడు కలిగించిన సమస్తాన్ని ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా దేవునికి లోబడుతున్నవి. మనము కూడా దేవునికి లోబడితే మనము కూడా ఆశీర్వదింపబడతాం. మనము ఆశీర్వదింపబడాలంటే దేవునికి లోబడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని విశ్వసించినప్పుడు నీవు ఆ యొక్క సమస్తాన్ని నువ్వు పొందుకుంటావనే ఉద్దేశాన్ని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, సమస్తము నీ మాట వింటున్నవి నాయనా, సమస్తము నీకు లోబడుచున్నవి. నీవు కలిగజేసిన యావత్తు నీకు లోబడుతుంది నాయనా. నీ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి నాయనా నీ ఉద్దేశాల నుంచి దూరమైన మేము నాయనా మళ్ళీ నాయనా వాటిని సరిచేసుకునే కృపనిచ్చావు, స్థితినిచ్చావు నాయనా. మేము చేయలేని పనిని మా నిమిత్తం మీరు చేసి ఆ శిలువ రక్తంలో నాయనా మీరు మరణించి మా అతిక్రమాలు, మా పాపములన్నీ తుడిచివేసి మా నిమిత్తమునైనా మీరు పొందిన ఆ యొక్క గాయాల చేత నేడు మేము స్వస్థత కలిగి ఉన్నాం. నిజమేనైనా
ఈ అడ్వెంట్ మాసములో ఈ సంతోషం, ఈ ఆనందము మేము కలిగి ఉన్నామంటే కేవలం నీవు మా పట్ల ఉంచిన నీ ఉచితమైన కృపయే ఉన్నదనే విషయాన్ని మేము గుర్తెరిగి నీ కృపకు తగినట్లుగా మేము జీవించటకు మాకు నేర్పండి. బలహీనులైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, క్వారంటైన్లో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేకులనైనా జ్వరపీడితులే, బలహీనులై ఉంటున్నారు నాయన. అట్టి వారి నెలలను మీరు దర్శించి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. సుఖ సంతోషాలు కుటుంబాలకు దయచేయండి. ఆర్థికపరమైన పరిస్థితులన్నీ సరిచేసి నీ సాయం దయచేయండి. 8 దినాల ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. దినమంతా నీ కాపుదల, నీ సంరక్షణ, నీ సహాయము మా అందరికీ దయచేయమని ప్రభువా, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తుండగా ఈ అడ్వెంట్ మాసమంతా ప్రభువా నీ రక్షణ కార్యాన్ని మేము గుర్తెరిగి నీ కొరకు ఎదురు చూడగలుగుల గట్టి కృప దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడు భూమి మీద నెరవేరగా, మన దినాలను మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనల దేక ఆదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదా తోడే నడిపించుగాక, ఆమేన్.